నువ్వు దేనికి ఆ మాటను వాడుతున్నావు? దాని అర్థం తెలుసా అసలు? ఫస్ట్ నీకు యుద్ధము యెహోవాదే. ఆ యుద్ధము యెహోవాదే అన్నప్పుడు నేనంటాను, నీ ఉద్దేశంలో ఆ మాట మాట్లాడుతున్న ఆంతర్యం ఏంటి అంటే, ఆయన యుద్ధం చేస్తాడనా చేయడనా? అందరు చెప్పాలి. చేస్తాడని. వెరీ గుడ్, అందరికీ క్లారిటీ ఉంది. యుద్ధం చేస్తాడైతే నిజమే, అవునా? అయితే యుద్ధం చేస్తే ఎలా చేస్తాడు? అది ఇది నన్ను మనం ఆలోచన చేయబోతున్నాం. ఎందుకంటే నీకు ఒక ఆలోచన రావచ్చు, అయ్యా నేను ఎంతకాలంగానో ప్రార్థన చేస్తున్నాను, దినాలు ముగిసిపోతున్నాయి, సంవత్సరాలు ముగిసిపోతున్నాయి, అయ్యా నా బ్రతుకేంటి? ఇంకా నా బ్రతుకులో నెమ్మది లేని స్థితిలో నేను గడుపుతున్నాను, నా బ్రతుకులో ప్రశాంతత లేదు. ఇంకా నువ్వు అనుకోవచ్చు, నువ్వు అనుకుంటావు, అయ్యా నేను ఎంతకాలంగానో నా శత్రువు నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను, సంవత్సరం ముగిసిపోతుంది, అవమానాలు ఎదురవుతున్నాయి, కన్నీరు పానములాగా పారుతుంది, ఏరులై పారుతుంది, ఇంకా కఠిన దుఃఖ బాధలు అధికమవుతున్నాయి. చూస్తే సంవత్సరం ఎండింగ్ వచ్చేస్తున్నాం, ముగింపు దినాల్లోకి వచ్చేస్తున్నాం. ఇంకెప్పుడు ఇస్తావు నాకు సమాధానం? నేను డే 1 నుంచి దిన ఆరంభం, సంవత్సర ఆరంభము నుంచి నేను ఇప్పటి వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చేస్తూనే ఉన్నాను, కానీ నాకు సమాధానం లేదు. ఎప్పుడు చూసినా సరే లేఖనం ఒకటే చెప్తుంది, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాదేనని నిన్ను నిమ్మళించి నిదానముగా మీపై ఆనుకుని చూస్తున్నానయ్యా. ఇంకెప్పుడు చేస్తావు నా పక్షాన్ని యుద్ధం? ప్రతి ఒక్కరి హృదయంలో ఉండే తలంపిది. అయితే నేనంటాను, ఎలా చేస్తాడు యుద్ధం? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక కుమారుని తీసుకుందాం, చిన్నపిల్లవాడిని తీసుకుంటే అతనికి ఒక ధైర్యం తండ్రి అంటే. యు గాట్ మై పాయింట్. అతనికి తండ్రి అంటే ఒక ధైర్యం. అవసరమైతే ఆ తండ్రి ధైర్యాన్ని బట్టి అతను ఎలాగైనా బిహేవ్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే నా తండ్రి చూసుకుంటాడులే అని, అవునా కదా? అయితే ఈ పిల్లవాడికి తెలిసే ధైర్యం ఒకటే, నా తండ్రి ఎలాగైనా నా పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఎలా చేస్తాడు? ఎలా చేస్తాడు అంటే ఈ దినాన్ని మనం ఆలోచన చేద్దాం. నేనంటాను, నువ్వు ఎదుర్కొనే సందర్భం ఏమై ఉన్నదో నీకే తెలుసా? నీకే తెలుసు, రైట్? అవునా కదా? నువ్వు ఎదుర్కొనే అవమానం ఏమై ఉన్నదో నీకు తెలుసు, నువ్వు పడుతున్న నిందలు నీకు తెలుసు, నువ్వు మాట్లాడే సందర్భం నీకు తెలుసు. ఏమని అంటే, నువ్వు మాట్లాడే సందర్భంలో దేవాతి దేవుని నువ్వు మననము చేసుకుంటున్నావు, జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఏమనో తెలుసా? ఏమనో తెలుసా? చెప్పాలి. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. అయితే నేనంటాను, ఈ దినమున నా దేవుడు నీ బ్రతుకులో ఒక ముద్రని విప్పబోతున్నాడు. నమ్మిన రామేనని చెప్తావా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుంచి రాయబడి ఉంటుంది. ఏమన్నా తెలుసా? ఆయన 5వ ముద్రని, సారీ అది చదువు, 5వ ముద్ర, సారీ చదువు. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు, 5వ ముద్ర, ఆయన 5వ ముద్రని విప్పినప్పుడు, పెద్ద చదవాలా? ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠముల కింద చూచి తిని. చాలమ్మా, ఇప్పుడు చూడండి ఒకసారి. నిజానికి అక్కడ ఒక మాట రాయబడి ఉంది. క్రైస్తవులు అయిన మనకు ఒక తలంపు ఉంటుంది మైండ్లో, దేవుని రాకడ సమీపంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల రాజు రానయ్య ఉన్నాడని మనకు తెలుసు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన ఈసారి వస్తూ ఒక పని చేస్తున్నాడు. ఏమని తెలుసా? ఆయన 5వ ముద్రని విప్పినప్పుడు అక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమని? దేవుని వాక్యము నిమిత్తము. ఆమేన్, ఆమేన్. నువ్వు ఇప్పుడు దేనికి ప్రాధాన్యతనిచ్చావు? వాక్యానికా? అద్భుతాలకి, ప్రవచనాలకి ఇచ్చావా? అద్భుతాలు, ప్రవచనాలు, స్వస్థత
ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. దేవుడు కూడా నీ బ్రతుకును చూస్తున్నాడు. దేవుడు కూడా నీ జీవితాన్ని తొంగి చూస్తున్నాడు. చాలా దగ్గరగా ఉండి నీ ప్రతి విషయాన్ని ఆయన చూస్తున్నాడు. ఎందుకంటే నీవు కూర్చుండుట నిలుచుండుట సమస్తము ఆయన ఆధీనములో ఉంది. నీ వెంట్రుకల లెక్క సైతం ఆయన ఆధీనములో ఉంటే నువ్వు దేనికి చింతిస్తున్నావు? ఆ చింతిస్తున్న సమయంలో దేవాతి దేవుడు వాగ్దానపూర్వకముగా నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను రానయ్యున్నాను 5వ ముద్రని విప్పి వాక్యము నిమిత్తము. ఆమేన్, ఆమేన్. నువ్వు ఏదైతే ప్రతిదినము ధ్యానించి నిట్టూర్పులు విడుస్తూ నిరీక్షణతో ఓర్పు ఎరిగి పరీక్షలే అని తట్టుకొని నిమ్మళించి నిదానముగా క్రీస్తు వైపు తేరి చూస్తున్నావే, ఆ వాక్యమైన దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్నదో తెలుసా? ఆ వాక్యమును బట్టి. ఆమేన్, హల్లెలూయా. దేని నిమిత్తం అంట? వాక్యము నిమిత్తము. నీ గొడ్డల నిమిత్తం అనలేదు కదా, నీ బంధువుల నిమిత్తం అన్నాడా, నీ వస్తువుల నిమిత్తం అన్నాడా, నీ ఆనందము నిమిత్తం అన్నాడా, నీ సంతోషము నిమిత్తం అన్నాడా? వాక్యము నిమిత్తం ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము అప్పుడు ఆయన చూసి అంటున్నాడు, వారు మొరపెడుతున్నారంట. ఏమని అమ్మా? 10వ వచనం చదువమ్మా. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. చాలమ్మా. ప్రియదేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ గమనిస్తే మన ఆర్తనాదము దేవుడు వింటున్నాడు. చూసారా? ఆ మాట చాలా లోతైన మాట. దాన్ని గనక మనం ధ్యానించాలని గనక సిద్ధపడితే, అది మననము చేసుకుని ఆ వాక్యములో గనక ఒకసారి తొంగి చూస్తే ఆత్మదేవుడు మనతో మాట్లాడతాడు. ఏమన్నా తెలుసా? నాదా సత్యస్వరూపి. హల్లెలూయా. కానీ ఎంత ఆర్తనాదమో తెలుసా? అది పెళ్ళు బిక్కిన అంత ఆనందము గురించి ఎలా బైబిల్లో రాయబడిందో, ఆ పెళ్ళు బిక్కే అంత దుఃఖము గురించి అక్కడ చెప్పబడుతుంది. నాదా సత్యస్వరూపి, ఎందాక మాకు తీర్పు తీర్చకయుందువు అని వాక్యము నిమిత్తము ప్రయాసపడిన వారి కొరకు దేవుడు అక్కడ వారి మొరను వింటున్నాడు. మరి దినాన నీ బ్రతుకుల వాక్యానికి ప్రాధాన్యత ఉందా? ఏ కాడికి సరదాలు సంతోషాలు ఎంజాయ్. సరదా సంతోషం నువ్వు అనుకుంటే రాదు, ఆయన ఇస్తే వస్తుంది. అది ఆ గడియలోనే ముగుస్తుంది. మరలా నువ్వు బ్రతుకు వాక్యముతోనే కట్టబడాలా. హల్లెలూయా. అలానే సరదాలు సంతోషాలు లేకుండా బ్రతకమని కాదు. ఆమేన్, హల్లెలూయా. సో ఆ విధంగా దేవుని బిడ్డలారా, నిజానికి మనం అనుకుంటాము, నేనే తప్పు చేయలేదయ్యా, నాకే ఎందుకు ఈ శిక్షలు, నన్నే ఎందుకు ఇలా టార్గెట్ చేశారు, నా మీద ఎందుకు ఈ దాడి చేస్తున్నారు. ఒక ఉద్యోగి అనుకోవచ్చు, ఒక సాధారణమైన వ్యక్తి అనుకోవచ్చు, ఒక స్త్రీ అనుకోవచ్చు, ఒక స్టూడెంట్ అనుకోవచ్చు. హల్లెలూయా. ఒక యవ్వనస్తుడు ఈ విధంగా భావించవచ్చు, ఒక వృద్ధుడు అనుకోవచ్చు. ఇలా పలు రకాలుగా అందరూ నిజానికి అయ్యా నేను ఎన్నో సందర్భాల్లో యుద్ధము యెహోవాదే అన్నాను, కానీ ఎలా చేస్తావయ్యా నా పక్షాన్ని యుద్ధం? కానీ మన తలంపుల్లో ఎలా ఉంటుందంటే, ఇందాక మనం అనుకున్నాం సో చిన్న బాలుడు కానీ, ఇప్పుడు చిన్న బాలుడు ఒక ఆట ఆడుకునేటప్పుడు ఇలా ఏదైనా చిన్న క్లాష్ అయిందనుకో, చిన్న గొడవ అయిందనుకుందాం. ఆ గొడవ అయినప్పుడు తండ్రిని బట్టి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, మా డాడీ వచ్చి వాళ్ళని కొడతాడు. హల్లెలూయా. అరే మా నాన్నకు చెప్తే మా నాన్న వచ్చి కొడతాడు అంటాడు పిల్లోడు. అవునా? రైట్. చిన్న పిల్లల యొక్క సైకాలజీ అది. ఎందుకంటే వాడికి ఉన్న ధైర్యం ఏంటంటే, నా తరపున మా నాన్న వాడి మీద యుద్ధం చేస్తాడు. ఆమేన్, ఆమేన్. వాడి ఆ తలంపుల్లో ఉన్న ఆలోచన ఏంటంటే వాడిని కొడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నీ తండ్రి అపారమైన జ్ఞానము కలిగిన వాడు. ఆయన కొడితే ఎలా ఉంటుందో నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా.
ఆయన నీ పక్షముగా యుద్ధము చేస్తే ఎలా ఉంటుందో నువ్వు చూడబోతున్నావు ఇది నాన్న. ఆమేన్, ఆమేన్. సో ఆ విధంగా మనం మన మన బ్రతుకుల్ని మనం కొనసాగిస్తూ ఉన్న సమయంలో మన మదిలో మెదిలే 2 ప్రశ్నలు. మొదటిది ఏంటంటే, నిజానికి మన జీవితాల్లో శత్రువు ఎలా పుడతాడో మనకు అర్థం కాదు, అవునా? అది తెలిసి పుట్టొచ్చు, తెలియక కూడా పుట్టొచ్చు. అయ్యో నేనేం చేయలేదే, ఎందుకంటే నన్ను టార్గెట్ చేశారు. అయ్యో నేనేం చేయలేదే, అయ్యో నా పని నేను చేసుకుంటున్నాను, నా ఉద్యోగ ధర్మాన్ని నేను నిర్వర్తిస్తుంటే నా మీద ఎందుకు ఈ శత్రువులు చెలరేగుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా, అవునా కదా? మన మధ్యలో ఉండే ప్రశ్నలు. అయితే ఆ పుట్టిన శత్రువుని నేను ఎలా ఎదుర్కోవాలి? వాక్యము చెప్తుంది, నువ్వు దేవునికి అప్పగించు, యుద్ధము యెహోవాదే, నువ్వు చేయొద్దు. ఇంకెప్పుడు చేస్తావు ఈ యుద్ధం? సంవత్సరాలు ముగిసిపోతున్నాయి, వాడు నా ముందు సజీవంగానే ఉన్నాడు, నా శత్రువు ఇంకా బ్రతికే ఉన్నాడు. నీ దృష్టిలో ఏంటంటే వాడు లేచిపోవాలి పైకి. హల్లెలూయా, చెప్తున్నా మీకు అర్థం అవటం కోసం. ఇందాక ఆ పిల్లోడు అనుకున్నాడే, మా నాన్న వచ్చేవాడిని గొద్దాలి లేకపోతే కొట్టాలి. హల్లెలూయా. అలాగే మన దృష్టిలో నువ్వు ప్రార్థన చేయగానే ఆ శత్రువు కనుమరుగైపోవాలి, అంతే కదా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ మాట ఒక ఆయన అన్నాడు. ఎవరైనా ఈ మాట అంది? యుద్ధము. ఎవరన్నారు ఆ మాట? దావీదు భక్తుడు అన్నాడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు భక్తుడు 1 సమూయేలు 7:47 ఈ మాట మాట్లాడతాడు. ఆ విధంగా మనం ఆలోచన చేస్తే, అందరు నాకెళ్ళి చూడాలి, వాక్యం ఇప్పుడేం తెరవాల్సిన అవసరం లేదు, అందరు నాకెళ్ళి చూడాలి. ఆ విధంగా మనం ఆలోచన చేస్తే ఆ మాట మాట్లాడిన వ్యక్తి ఆ మాట మాట్లాడాడు అంటే ఆ మాటలో ఏదో అద్భుతం దాగుంది. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మాట్లాడే వ్యక్తి ఆచరించకపోతే అందరూ అంటారు కదా, నువ్వు నాకెళ్ళి 1 వేలు చూపిస్తే నీకెళ్ళి, నాకు అర్థం కాదు, 3 ఏళ్ళే 4 ఏళ్ళు అంటారు మరి. సో లైక్ వైజ్ మన వైపు ఇన్నేళ్ళు చూపిస్తున్నాయి అంటారు. మరి ఆ మాట మాట్లాడిన వ్యక్తి ఆ పద్ధతిని ఆచరించాలా లేదా? ఏం మాట్లాడాడు అతను? చెప్పాలి. దావీదు భక్తుడు ఏం మాట్లాడాడు? యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. అయితే అతడు ఆ మాట మాట్లాడిన వెనుక అతను పొందుకున్న సాక్ష్యం అంతకంటే పెద్దది, అతని తలంపుల కంటే పెద్దది. ఎందుకంటే అతని తలంపులలో లోకము భయపడే గొలియాతు వాడి అతని కళ్ళ ముందున్నాడు. కానీ ఆ గొలియాతును సైతం మట్టు కరిపించి యుద్ధము యెహోవాదే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు ఆ సందర్భం. నిజానికి అక్కడ జరుగుతున్న వృత్తాంతం మనందరికీ కథలా చెప్తాను మీకు అర్థమవటం కోసం. అది మంచి యుద్ధ వాతావరణం, అవునా? సౌలు రాజుగా ఉన్న దినాలు, మొదటి రాజు అయిన సౌలు రాజుగా ఉన్న దినాలు. ఆ రాజుగా ఉన్న దినాలలో అక్కడ అభం శుభం ఎరుగని ఒక పసికందు, అంటే పసికందు అనొచ్చు, కౌమార దశలో ఉన్న యవ్వనస్తుడు. ఎవరు అంటే దావీదు, అవునా? దావీదు సరదాగా ఆకతాయితనంగా సరదాగా అట్లా నడుచుకుంటూ వెళుతున్నాడు. అతనికి తెలియదు యుద్ధ వాతావరణం. మనలాగే నా బ్రతుకు కూడా సాదాసీదాగా కొనసాగిపోతుందయ్యా, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాను. అతనికి సమస్య వస్తుందని తెలియదు. అతను భయంకరమైన స్థితిలోకి జార విడవబడతాడని తెలియదు. అయితే సరదాగా ఒక సంతోషంతో, అయ్యో నేను ఎంతో కాలంగా నా అన్నల్ని చూడలేదు, నా అన్నల్ని చూసి వాళ్ళు ముద్దాడి వారితో సంతోషమైన మాటలు చెప్పుకొని వారితో గడపాలనే ఆనందం అతని హృదయంలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే తన జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళుతుంటే అక్కడికి వెళ్ళేసరికి ఒక యుద్ధ వాతావరణం నెలకొల్పబడింది. చూస్తే ఒక వ్యక్తి భయంకరమైన కాయం, అంటే శరీరముతో, గొలియాతు అతని ఆ యొక్క స్థితిలో భయపెడుతున్నాడు. ఫిలిస్తీయుడైన అతను అక్కడ ఇజ్రాయేలీని భయపెడుతున్నాడు. భయపెట్టేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. అందరూ గజగజలాడిపోతున్నారు. ఇతను చూసేసరికి, ఎందుకో తెలుసా, అందరూ వచ్చేసరికి అందరిలో ఒక భయము కనపడుతుంది. ఆఖరికి రాజు హృదయములో సైతము భయం ఉన్నది. కానీ ఆ వాక్యము నిమిత్తము జీవిస్తున్న వాడి జీవితంలో భయము లేదు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే నిజానికి నీ బ్రతుకులో నువ్వు ఎదుర్కొనే వాక్యము కూడా నీకు భయాన్ని తొలగించేది ఎప్పుడో తెలుసా? వాక్యము నిమిత్తము నీ బ్రతుకు కొనసాగుతున్నప్పుడు, వాక్యము నీ హృదయములో పునాదులుగా ఉన్నప్పుడు, వాక్యము నీలో చెలిస్తున్నప్పుడు, హల్లెలూయా, ఆ వాక్యము నిమిత్తము నా దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. సర్వసాధారణంగా వెళ్ళేసరికి వాడు చాలా విపరీతంగా మాట్లాడుతున్నాడు గొలియాతు. ఆ మాటలను బట్టి దావీదు కోపం వచ్చేసింది. కోపం వచ్చి నేను ఎలాగైనా సరే వీడిని లేపేస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు? ఎలాగైనా లేపేస్తానన్నాడు. వీడిని ఎవరి దగ్గరికి పోయి? రాజు దగ్గరికి పోయి చెప్తున్నాడు ఈ మాట. నీలో ఉండే వాక్యము రాజుల ముందు నిలబెట్టబోతుంది. ఆ వాక్యము నీకు ధైర్యము పుట్టించబోతుంది. ఆ వాక్యమై ఉన్న దేవుడు అధికారుల ముందు రోషముగా లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. అధికారుల ముందు సాక్ష్యము పొందుకోబోతున్నావు నీవు. వాక్యము నిమిత్తం నీ బ్రతుకు కొనసాగుతుందా? ఈ సంవత్సరం ముగింపులో నీ తలంపుల్లో ఉన్న ఆ యొక్క బలహీనతను దేవుడు బలముగా మార్చిపోతున్నాడు. ఆమేన్. అయితే వెళ్ళి చెప్పాడు, అరే ఇంత లేవు నువ్వు, చూస్తే ఎంత ఉన్నావు అన్నాడు. అనేసరికి చూడటానికి ఇంతే ఉన్నాం, కానీ ఎలుగుబంటిని సింహాన్ని లేపేశా నేను. హల్లెలూయా. నా గొర్రెల జోలు వస్తే లేపేశా నేను. హల్లెలూయా. మనం కూడా అదే టైపు, గొర్రెల జోలు వస్తే వదిలిపెట్టాం కదా, రైట్. అదేవిధంగా మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, అక్కడ కూడా చూడండి, సౌలు జీవితంలో ఈ సమస్య, దావీదు జీవితంలో ఈ సమస్య ఎదురైంది. ఆ సమస్యని 5 రాళ్లతో మట్టు గరిపించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట, రైట్. ఎందుకంటే మనకు సమయం లేదు, త్వరగా వెళ్ళిపోదాం. సో ఆ విధంగా మనం చూస్తే యుద్ధాన్ని గెలిచాడు. దావీదు గెలిచాడా లేదా? గెలిచాడు. ఆ సమస్యను పడగొట్టేశాడు. అతని కనుల ముందున్న సమస్యని పడగొట్టేశాడు, కూల్చేశాడు ధ్వజాన్ని. ఆమేన్. ఆ శత్రువు అనే ధ్వజాన్ని కూల్చేశాడు. కేవలము వాక్యమై ఉన్నాడు కనుక కూల్చేశాడు కదా. సమస్య ఏమనుందా? ఏమనుందా? చెప్పాలమ్మా, ఏమనుందా? అదేంటి? లేదా? లేదా? కూల్చేశాడు కదా. సమస్య కోల్పోయాం కదా. సమస్య ముగిసిపోయిందా? సమస్య ఏమనుందా? కానీ దేవుడు అక్కడే దావీదుకి అక్కడే సమస్య స్టార్ట్ అయింది. హల్లెలూయా. సేమ్ నీ బ్రతుకులో నా బ్రతుకులో కూడా అలాగే స్టార్ట్ అయింది. నేనేం చేయలేదే, అక్కడేం చేయాలో అదే చేశాను, దానికే నన్ను ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారని నువ్వు అంటున్నావే. నువ్వు అనుకొని చేయలా, దేవుని పరీక్ష నిమిత్తము చేశావు. హల్లెలూయా. అందుకే అబ్రహాముని పరిశోధించినాడు అని ఉంటుంది అక్కడ, అవునా? పరిశోధించుచుండగా, అవునా? హల్లెలూయా. అలా నీ పరిశోధన కాలమును బట్టి నువ్వు పరిశోధనలోకి జారవేయబడ్డావే, కానీ అది సమస్య కాదు. అయితే ఇక్కడ చూడండి, ఎలా సమస్య వచ్చింది? యుద్ధం గెలిచాడు. ఆ యుద్ధ వాతావరణంలో ఒక ఆనందం వచ్చేసింది. మరి ఎలాగా అంటే నిజానికి అక్కడే సమస్య స్టార్ట్ అయింది. అసలు అతనికి అక్కడే సమస్య స్టార్ట్ అయింది. ఎలాగా అంటే అతని ప్రణాళిక జీవితం ఆరంభమైంది. హల్లెలూయా. అంతకాలము ప్రణాళికకి ఆవలనున్న వ్యక్తి ప్రణాళికకి యువతలకు వచ్చేసాడు. యుద్ధ భూమిలోకి కాళ్ళు పెట్టేశాడు. యుద్ధము చేయటానికి యుద్ధ సన్నద్ధుడుగా, సైన్యాధ్యక్షుడిగా సిద్ధపడ్డాడమ్మా. ఇది నా వాక్యము ధ్యానిస్తున్న నువ్వు నేను ఒక సైనికులుగా, యుద్ధ వీరులుగా ఉండబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఇంతకాలం ఐగుప్తులో బ్రతికిన కాలం నుంచి కనానులోకి కాళ్ళు పెట్టారు, కాళ్ళు పెట్టబోతున్న సమయంలో వారి గురించి నా దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఏమని? యుద్ధ సేనలు అంటాడు నిర్గమకాండంలో. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ఆ విధంగా సమస్య స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది అసలు ఆ సమస్య అంటే అతని రాజుతోనే స్టార్ట్ అయింది సమస్య. సాదాసీదా వ్యక్తితో స్టార్ట్ అవ్వలా. నువ్వు అనుకుంటావు, అయ్యో చిన్నోడినైతే నేను ఢీ కొట్టగలను, కానీ పెద్దోళ్ళని నేను ఏం ఢీ కొట్టగలనండి, నా అధికారం నేను ఏం ఢీ కొట్టగలనండి. అవునా? 10 మందితో పోయి చెప్పుకుంటావు ఆ విషయాన్ని. 10 మందితో కాదు, 10 మందిని సృష్టించిన సృష్టికర్తకి చెప్పు. ఆమేన్, ఆమేన్.
నీ బ్రతుకులో విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ విధంగా చూస్తే అక్కడ ఎలా స్టార్ట్ అయిందంటే 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం చదువమ్మ ఒకసారి. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఉన్న ఊళ్ళ అన్నిటిలోనూ తంబురులతోనూ సంభ్రమంతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గానప్రతి గానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలును ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు విషపు చూపు నిలిపెను. చాలమ్మా, ఇక్కడ చూసారా? కాబట్టి నాట నుండి మీద సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. గుడ్. సో ఆ విధంగా మనం ఆలోచన చేస్తే నాట నుండి అతను ఏం చేయలా, పోయి ఇబ్బందుల్లో ఉన్న రాజ్యాన్ని కాపాడాడంతే. నువ్వు కూడా ఏం చేయలా ఈ దినాన. ఏదో వాళ్ళెవరో ఇద్దరు గొడవాడుకుంటూ పోయి కాలు పెట్టావంతే. హల్లెలూయా. పోనీలే ఆ గొడవను సర్దుమణిగిద్దామని కాలు వెళ్ళావు, ఆ యొక్క గొడవలో ఇన్వాల్వ్ అయ్యావు అంతే. బాగు చేద్దాం, వాళ్ళిద్దరు బతుకు బాగుతారు కదా, వాళ్ళ బ్రతుకు బాగుంటుంది కదా అని భార్యాభర్తల మధ్యలో ఏళ్ళు పెట్టావు. ఏళ్ళు రాలా చివరికి, చెప్తున్నా మీకు అర్థం అవటం కోసం. సో ఆ విధంగా చూస్తే అక్కడ దావీదు జస్ట్ కాలు పెట్టాడంతే. ఎందుకు? రోషం. హల్లెలూయా. కానీ ఆ రోషమైన వాక్యం నిన్ను రోషగాడిగానే ఉంచుతుంది, కానీ బలహీనుడిని చేస్తుందా? చేయదు. అలాగా ఆ సమస్య స్టార్ట్ అయింది. దావీదు జీవితంలో అలజడి ఆరంభమైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కూడా అదే విధంగా శత్రువు పుట్టాడు. హల్లెలూయా. అయితే నేనంటాను, నీకు ఒక శత్రువు పుట్టాడన్న విషయము ముగ్గురికి తెలుస్తుంది. ఎవరికి? మొదటిగా నీకు, దేవుడికి, అపవాదికి. హల్లెలూయా. గట్టి సపోర్ట్ కొట్టుకోండి మీకు మీరు ఒకసారి గట్టిగా గట్టిగా వినపడలా నాకు. అది వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక అక్కడి నుంచి వాడి ఆట స్టార్ట్ అవుతుంది. అపవాది యొక్క ఆట స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే నిజానికి విజయ పదములో నడుస్తూ మంచి పేరును సంపాదించుకుంటూ ఉద్యోగంలో మంచి పేరుతో బ్రతుకుతున్న నీకు, మరి ప్రత్యేకించి కుటుంబంలో మంచి పేరుతో హోదాతో బ్రతుకుతున్న నీకు, బంధువుల మధ్య మంచి పేరు ప్రతిష్టలున్న నీకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది యుద్ధం. హల్లెలూయా. అంటే దేవుని పక్షముగా నిలుచున్నావు కనుకనే. కానీ యుద్ధము పెద్దగా చెప్పాలి, యుద్ధము అన్నంత సులువు కాదే. అది అన్నంత సులువు కాదు. ఆ పదం యుద్ధము యెహోవాదే అన్నంత సులువు కాదు. సో ఆ విధంగా మనం ఆలోచన చేస్తే అక్కడి నుంచి దావీదు పట్ల సౌలు ఏం చేశాడంట? నాట నుంచి విషపు చూపు నిలిపాడు. విషపు చూపు. పాముకి ఏముంటుంది? విషం. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? ఆ విషమయున్న చూపు, సాతాను చూపు అతని పైన ఆ దినం నుంచి నిలవటం జరిగింది. ఆ నిలిపిన పిదప అతని జీవితంలో శ్రమలు స్టార్ట్ అయ్యాయి. ఆ శ్రమలు స్టార్ట్ అయ్యి ఏం చేయాలో అర్థం కాలేదు. అయోమయపు స్థితిలో ఉన్నాడు. నిజానికి గెలిచాడు దావీదు. గెలిచి సంతోషంలో ఉన్నాడు. గాన ప్రతిగానాలతో స్తుతించబడుతున్నాడు. ఏది ఒక్కను చంపితేనే అని అనుకుంటున్నాడు అక్కడ. కానీ ఆ ఒక్కడే భయంకరమైన సమస్య. ఆ భయంకరమైన సమస్యను ఎప్పుడైతే విరిచేస్తారో భయంకరమైన ఘనత రాబోతుంది. నీ బ్రతుకుల్లో కూడా భయంకరమైన సమస్యలు విరగకొట్టబడినప్పుడు దేవుడు భయంకరమైన ఘనత నీ ద్వారా పొందుకోబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. సో ఆ విధంగా వెంటనే నాట నుంచి నిలిపిన విషపు చూపును బట్టి మీరు దాని కింద వచనం చదివితే అక్కడ నుంచి అతనికి సమస్యలు చూడండి ఎలా స్టార్ట్ అయ్యాయో. 10వ వచనం నుంచి చదవమ్మా.
మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించిది అనుకుని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకుని యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూసి సౌలు దావీదునకు భయపడెను. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన బ్రతుకులో కూడా అలా ఒక శత్రువు పుట్టాడు కదా, తెలుసో తెలియకో ఒక శత్రువు పుట్టాడు. ఆ శత్రువు పుట్టిన తర్వాత అక్కడ చూడండి, అక్కడ పొందుపరచబడిన లేఖనాలను మనం చూస్తే ఎంత చక్కగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచాడంటే, అక్కడ నుంచి నిలిపిన ఆ యొక్క విషపు చూపు, ఎప్పుడైతే అతని యొక్క తలంపుల్లో విషపు చూపు అంటే ఇక్కడ గమనిస్తే అసూయ, అతన్ని చూసి అసూయ స్టార్ట్ అయిందో అతని మీదకి దురాత్మ వచ్చేసింది. హల్లెలూయా. గమనిస్తున్నారు నా మాట? ఎప్పుడైతే అతనిలో అసూయ స్టార్ట్ అయిందో, అర్థమవుతుందా? దీని గురించి మొన్నటి రాత్రి కాలశంలో మా యవనస్తులతో నేను మాట్లాడాను. ప్రవక్త అని గ్రహించి ప్రవక్తను చేర్చుకున్నాడు ఆ మాటకి. హల్లెలూయా. ఎప్పుడైతే తన హృదయంలో విషపు చూపు కానీ, ఒక పన్నాగములు కానీ, కుయుక్తులు కానీ, కుతంత్రములు కానీ, పన్నే తలంపులతో ఎప్పుడైతే అతను ముందుకు వెళతాడో, అతను ఎప్పుడైతే ఆ తలంచాడో వెంటనే అతనికి ఇంకొక సహాయం అందుతుంది. ఎక్కడి నుంచి? అపవాది నుంచి సహాయం అందుతుంది అతనికి. చూసావా, దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున, నా మాట అర్థమవుతుందా? దురాత్మ సౌలు యొద్దకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా అని అక్కడ రాయబడింది. దాని కింద క్లారిటీ కూడా ఇచ్చారమ్మా. ప్రవచనం అంటే ప్రవచనం కాదు, కింద ఫుట్ నోట్లు ఏమనుంది? వెర్రి మాటలాడుచుండగా. అది ప్రవచించుచుండగా అని అక్కడ రాశారు ట్రాన్స్లేటర్స్. అది వెర్రి మాటలాడుచుండగా అని. అర్థమవుతుందా? దావీదు మునుపట్లాగిన వీణ చేత పట్టుకొని వాయిస్తుంటే ఆయన చులకం చూసారా? అతని చేతిలో ఉన్న బాణము తీసి గోడకేసి గుచ్చేసి తగిలిచ్చేద్దాం అనుకున్నాడు. అంటే ఇక్కడ చూస్తే ఆ మాట సౌలు తలంపుల్లో వచ్చింది అంటే, నేను అనుకుంటాను, నా ఉద్దేశానుసారంగా ఆలోచిస్తే దావీదు చాలా బొడ్డోడై ఉంటాడు. దావీదు చాలా బలహీనంగా ఉండాలి. అంటే పట్టుకొని లేపితే లేచేలా ఉండాలి, నాలాగా చెప్తున్న సన్నగా. అంటే ఆ విధంగా ఆలోచన చేస్తే, అయితే దావీదు అనే విషయం సౌలుకి తెలియదు కదా. ఆ బాణం తీసి గుచ్చి గోడకు గుచ్చేద్దాం అనుకుంటున్నాడు. అంటే ఆ యొక్క శత్రువు యొక్క చులకన విధానం మనకు అక్కడ కనపడుతుంది. అవునా? అంటే సౌలు మంచి భారీ శరీరం కలిగిన వ్యక్తి. సౌలు కూడా రాజుగా ఉన్న సౌలు, బెన్యామీనుడైన సౌలు చాలా బలమైన వ్యక్తి. ఆ బలమైన వ్యక్తి దృష్టిలో ఇతను చాలా చిన్నగా సాధారణంగా కనపడుతున్నాడు. దాన్ని వెంటనే గోడకి పొడిచేద్దామన్నంత చులకన వచ్చేసింది. నిన్ను ఎలాగైనా బలహీనపరచాలని శత్రువుకి ఆ చులకన వచ్చేస్తుంది నిన్ను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నా దేవుడు ఆ బలహీనతను కూడా బలాన్ని మార్చి నీ పక్షముగా శత్రువును వణికించబోతున్నాడు. దాని కిందనే ఏమనుంది? యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా నా మాటలు? హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుకి భయం ఎప్పుడు కలగాలంటే నీ చేష్టలను బట్టో, నీ తలంపులను బట్టో, నీ కుయుక్తులను బట్టో, నీ జ్ఞానము అని నువ్వు భావిస్తున్న వెర్రి జ్ఞానం ఉందే, ఆ జ్ఞానాన్ని బట్టి కాదు, నా దేవుని హస్తము నీకు తోడై ఉన్న దాన్ని బట్టి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చూసారా, యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూసి సౌలు దావీదునకు భయపడ్డాడు. హల్లెలూయా. నిజానికి దేవుడు తోడయుండి నిలుచున్న వాడికి సమస్తము భయపడుతుంది. నమ్మిన రామేనని చెప్తామా? హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీరు చాలా క్లియర్గా గమనించాలా. మొదట దావీదు సాదాసీదా చిన్న పిల్లవాడే. తర్వాత అతను ఏమైపోయాడు? యుద్ధ బరిలో కాలు పెట్టగానే యుద్ధ వీరుడైపోయాడు. మన బ్రతుకులు కూడా అలా మీరు బేరీజు వేసుకుంటూ ఆలోచన చేయండి. ఏమీ తెలియని స్థితిలో మీరు కాలు పెట్టారు, మీరు అనుకోకుండా యుద్ధ వీరులైపోయారు. యుద్ధము చేయవలసిన మీరు వెనుతిరగాల్సిన అవసరం లేదు.
వాక్యము నిమిత్తము నా దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. నీ మొరని దేవుడు ఆలకించబోతున్నాడు. నాదా సత్య స్వరూపి అని నువ్వు పెడుతున్న ఆర్తనాదముని ఆయన సంగీత నాదముగా మార్చబోతున్నాడు. నీ బ్రతుకులో నీవెంత కాలముగానో మొర పెడుతున్నా నీ ఆర్తనాదము ఈ దినమున నీ కన్నీరుని నాట్యముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సోప్రి దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆలోచన చేస్తే నా దేవాతి దేవుడు చేస్తున్నాడు అతని పక్షముగా యుద్ధము. ఎప్పుడైతే అతన్ని చూసి శత్రువు భయపడే స్థితిని కలుగ చేశాడు, ఆ భయము ఎప్పుడైతే ఆ శత్రువులో పుట్టిందో, అమ్మ అందరు నాకెళ్ళి చూడాలా, ఇక్కడ చూడండి, శత్రువుకి ఏమిచ్చాడు? భయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మరి ఆయన పక్షంగా నిలుచున్న వాడికి ఏమి ఇవ్వాలి? చెప్పాలమ్మా, చెప్పాలి, పెద్దగా చెప్పాలి. అన్నీ చెప్తున్నారు కానీ అసలు చెప్పట్లేదు. అమ్మా గట్టి చప్పట్లు కొట్టు నా సిస్టర్కి గట్టిగా. అమ్మా బలం ఇచ్చామనుకో, గుద్దటానికో కొడటానికో ఆలోచన చేస్తావు. నా దేవుడు జ్ఞానం ఇచ్చావనుకో, అది వేరే లెక్క ఉంటుంది. అది ఆ జ్ఞానం అనుభవించేవాడికి తెలుసా, వేరే లెక్క ఉంటుంది అది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, ఆ 13వ వచనం చదువమ్మా, దాని కంటిన్యూషన్. 18వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి సౌలు అతని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచు పోవుచు నుండెను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడుగా నుండెను. చాలమ్మా, ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా మనం ఆలోచన చేస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. దావీదుని ఏం చేశాడంట? సహస్రాధిపతిగా చేసి ప్రజలకి ముందు వచ్చుచూ పోవచ్చు ఉన్నాడంట. అంటే శత్రువు ఏం చేశాడు తెలుసా? నిన్ను చులకం చేసేసాడు. వీడు నా దగ్గర ఉన్నప్పుడు వీడికి చాలా ఘనత ఉంది, వీడిని విసిరేసేద్దాం అని బయట విసిరేసాడు, ప్రజలకు దగ్గరికి విసిరేసాడు. ఇప్పుడు ప్రజలు ఏదన్నా ఆ రాజు దగ్గరికి రావాలి, ఏదైనా చెప్పుకోవాలి అంటే వారి ముందు ఇట్లా బంట్రొత్తులాగా నిలబడి ఇలా వస్తూ ఉంటాడు. ప్రజలను తీసుకొని వచ్చి, రాజా మీకు వందనాలు, వీరు ఈ సమస్యతో వచ్చారని చెప్తా ఉంటాడు. అంటే చులకం చేసేసాడు. నువ్వు కూడా అనుకుంటావు నీ ఆఫీస్లో, నా మీద టార్గెట్ చేసి నన్ను ఎక్కడో విసిరేశారు, హల్లెలూయా, నన్ను ప్రెజర్ చేస్తున్నారు, హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉండేదే ఇది. అధికారి నన్ను టార్గెట్ చేసి నన్ను వేరే ప్రాంతానికి వేశాడు, నన్ను అబోవ్ గ్రేడ్లో ఉన్నవాడిని బిలో గ్రేడ్లోకి నెట్టేశాడు, నాకు విలువ లేకుండా దూర ప్రాంతాలకు నెట్టేశాడు. ఇవన్నీ మనకుండే తలంపులు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దాని కిందనే చూడండి, మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఆమేన్, ఆమేన్. ఏం ప్రవర్తించాడు అంతసేటుగా దావీదు? చెప్పాలి, ఏం ప్రవర్తించాడు? సుబుద్ధి కలిగి అంటే ఇప్పుడు నిజానికి గొప్ప స్థితిలో బ్రతికిన దర్పము గౌరవం మనకు కూడా ఉంటుంది కదా. ఒక్కసారిగా కిందకి ఇసిరేసాడు, ఒకసారిగా డౌన్ అయిపోయాం మనం. డౌన్ అయినా సరే దాన్ని ధైర్యంగా ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకాలంగా ప్రేమించే వారిని నిన్ను అవమానించారా, దూరము చేశారా? ఆ అవమానములో కూడా ప్రేమను వెతుక్కో. ఆమేన్, ఆమేన్. ఆ అవమానములో కూడా ప్రేమను వెతుక్కునే శక్తివంతమైన మాట ఏంటి తెలుసా? యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ యొక్క శక్తివంతమైన మాటని నా దేవుడి దినాన నీకు వాగ్దానముగా అందించబోతున్నాడు. ఇక్కడ చూడండి, ఆ సౌలుకి భయాన్ని కలుగు చేసిన దేవుడు ఇక్కడ ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. హల్లెలూయా. ఒక సుబుద్ధిని చేశాడు. ఆ బుద్ధిని బట్టి నిజానికి అతనికి భయం కలుగుతుంది. అవుతుందా లేదా? నిజానికి నీ శత్రువుకి ఎప్పుడు భయం కలుగుతుందో తెలుసా? నీ ఆవేశాన్ని బట్టి కాదు, నీ జ్ఞానాన్ని బట్టి. గట్టి చప్పట్లు కూడా దేవుని నామని కనపరుద్దాం. హల్లెలూయా. చాలామంది అంటారు, నాకు చాలా కోపం వచ్చింది అన్నయ్య, ఇచ్చేద్దాం అనుకున్నా, వాడెత్తాడు తిరిగి నీకు వడ్డీతో సహా. నువ్వు ఇస్తే కాదు వాడు భయపడేది, నువ్వు నిలబడితే భయపడాలా. హల్లెలూయా, హల్లెలూయా. అరే ఏం చేసినా కూడా వీడు ఏం మాట్లాడట్లేదు ఏంటి?
అరే ఎంత ప్రెజర్ చేసినా కూడా వీడు మౌనంగా ఉంటున్నాడేంటి, అరే వీడిని ఎంత టార్చర్ చేసినా కూడా వీడెందుకు నింపాదిగా నిలుచుని ఒక నవ్వుతో సమాధానం ఇస్తున్నాడు? ఎందుకు తెలుసా? వాడు యుద్ధము చేయటం కాదు, నా దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. ఆమేన్. నా దేవుడు రథములతో ప్రచండ వర్షముతో రాబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆలోచన చేస్తే దేవుడు ఇక్కడ సౌలుకి భయాన్ని ఇచ్చిన దేవుడు ఇక్కడ దావీదుకి జ్ఞానం ఇచ్చాడు. ఆమేన్. దావీదు ఏం చేయలే పాపం, చిన్న పిల్లోడు, తెలుసో తెలియకో అన్న దగ్గరికి వెళ్ళాడంతే, యుద్ధంలో కాలు పెట్టాడు, యుద్ధ వీరుడు అయిపోయాడు. ఆ వీరత్వం ఆటోమేటిక్గా ఉంటుంది, అవునా? ఆ వీరత్వం ఆటోమేటిక్గా అతని హృదయంలో ఉంటుంది. ఆ వీరత్వాన్ని బట్టి అతను విర్రవేగల. వెంటనే సౌలు కోపం వచ్చి కిందకేసేసాడు. రేయ్, నువ్వు ఎక్కడ ఉండేసరికి నీకు తల బిరుసు ఎక్కువైపోయిందిరా, నువ్వు రాజుకి దగ్గరే ఉన్నావు, నువ్వు దానికి తోడు నువ్వు గొల్యాతును చంపి స్తుతి గానాలతో ప్రతిగానాలతో నువ్వు స్తుతించబడుతున్నావు. నువ్వు నా దగ్గర ఉండకూడదు, నువ్వు అక్కడ కూలోళ్ళ బ్రతకాలి, నువ్వు అక్కడ పనోళ్ళ బ్రతకాలి, నువ్వు తగ్గి బ్రతకాలి నీ బ్రతుకు అని ఇసిరేసాడు. ఇసిరేసినా సరే అక్కడ దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, లోతులో దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. అధికములో దేవుణ్ణి కనపరచడం కాదు, బలహీనతలో లోతులో కృంగినప్పుడు దేవుణ్ణి కనపరచాలా. ఆమేన్, హల్లెలూయా. ఆ సమయంలో వెంటనే దేవుడు ఇక్కడ ఎందుకంటే దేవుడు అతనికి తోడయ్యున్నాడని నీ శత్రువుకు తెలియాలా. అతను నీ మీద చేసే దాడి చేస్తున్న ప్రతి సమయంలో ఇతడికి దేవుడు తోడయ్యున్నాడని తెలియాలా. ఆ తెలుస్తున్న ప్రతి సమయంలో కూడా అక్కడ సౌలుకి భయం కలుగుతుంది, దావీదుకి జ్ఞానము పెరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జ్ఞానము విస్తారంగా పెరుగుతుంది. ఆ విధంగా చూసి సౌలు చాలా ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేశాడంటే భయంకరమైన ప్రయత్నాలు చేశాడు. అర్థమవుతుందా? ఎంత భయంకరమైన ప్రయత్నాలంటే ఆ బాణం తీసి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఒక భారీ కాయం అనుకోండి, నా ముందు ఇంత పిల్లోడు నిలబడితే వాడు నాకు లెగుస్తాడు కదా ఊరకనే, అవునా? అలా ఫీల్ అవుతున్నాడు సౌలు. బాణం తీసి గోడ గుచ్చేద్దాం అనుకున్నాడు. అంటే అంత చులకనైపోయాడు దావీదు, అంత చులకనైపోయాడు. హల్లెలూయా. మనిషి దృష్టిలో చులకనయ్యాడే కానీ దేవుని దృష్టిలో చులకనవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే అలా జరుగుతూ ఉంది. సౌలు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, దావీదుని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలలో 2 ప్రయత్నాలు మనం ఆలోచన చేస్తే, 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది. చదువమ్మా. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలు అందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండమేకల వాసములకు పర్వతముల మీద దావీదును అతని జనులను వెదుగుటకై బయలుదేరెను. మార్గమునున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖానివర్తిగా పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఉండిరి గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువు నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చనని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోసెను. సౌలు పైవస్త్రమును తాను కోసినని దావీదు మనసును నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడై నా ప్రభునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతని నేను చంపనని తన జనులతో చెప్పాను. చాలమ్మా, అందరు నాకెళ్ళి చూడాలి. ఇక్కడ చదవబడిన లేఖనాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే సౌలును బట్టి దావీదు పారిపోతున్నాడు, రాజ్యంలో కూడా లేడు. అప్పుడు దాకా రాజ్యంలో విసిరేశాడు, రాజ్యంలో ఉన్నవాడు కాస్త అరణ్యాలు పట్టుకొని పారిపోతున్నాడు. అర్థమవుతుందన్నమాట. ఒకానొక సమయంలో మన బ్రతుకు కూడా అలాగే శత్రువుని బట్టి భయంతో మనము పారిపోతూ ఉంటాం. ఆ పారిపోతున్నప్పుడు మనం మాట్లాడే మాట ఏంటి చెప్పాలి? యుద్ధము యెహోవాదే. అయ్యో, యుద్ధము నువ్వే చేయ్యా, నేనేమి చేయలేను, నిస్సహాయమైన స్థితిలో ఉన్నాను, నేను అలసిపోయాను, నా బ్రతుకులో అలసట ఉన్నది, ఇంకెంతకాలం ఈ శ్రమలు నేను భరించలేకపోతున్నాను, అప్పులు నన్ను దాడి చేస్తున్నాయి,
శత్రువులను దాడి చేస్తున్నారు. ఇంకెంతకాలం నాకు ఈ శ్రమలని భావిస్తున్న వారితో దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? దావీదు ఒక ప్రాంతంలో ఉన్నాడు, ఎన్గేది అరణ్యంలో ఉన్నాడని విన్నాడంట. సౌలు వెంబడిస్తున్నాడు. సౌలు ఆ ప్రాంతానికి నిజానికి వెళ్ళి అక్కడ 3000 మందిని సమకూర్చుకున్నాడంట. 3000 మంది ఇజ్రాయేల్ని సమకూర్చుకొని దావీదు మీద దాడి చేయడానికి వెళ్ళాడు. చూసారా, ఈ జర్నీ అంతట్లో మీరు గమనిస్తే 18వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు వచ్చేసరికి సౌలుకు వయసు పెరిగింది, సౌలుకి శరీరం కూడా పెరిగింది. హల్లెలూయా. దేవుని హస్తము తోడై ఉండటం కూడా పెరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? నీ వయసు పెరుగుతున్నట్టుగానే నీ జీవితంలో నీ స్థితి మారుతున్నట్టుగానే నా దేవుని ఆశీర్వాదం కూడా ఉన్నతంగా మారుతుంది. ఆమేన్, ఆమేన్. అక్కడ వచ్చేసరికి సౌలుకి బుద్ధిని కలుగు చేశాడు. ఇప్పుడు ఆ బుద్ధిని వాడతంటే నా దేవుడు నిలబడి చూస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామని కనపరుద్దాం. హల్లెలూయా. అవునా కదా? దేవుడు నీకు బుద్ధిని ఇస్తాడు. శ్రమలో ఉన్నప్పుడు నీకు ఒక జ్ఞానాన్ని ఇస్తాడు. అయ్యా, శ్రమలో ఉన్నప్పుడు నువ్వు మొరపెట్టాల్సింది ఏంటి తెలుసా? అయ్యా, ఈ శ్రమని ఎలాగైనా తప్పించయ్యా. నేను అడగలా ఎప్పుడు అలాగా, నిజం, రియల్లీ నేను ఏ రోజున అడగలేదు అలాగా. ఇది నీ చిత్తమే అయితే అదే దావీదులాగా ఆలోచన. అంటే దావీదు ఏం చేస్తాడు తెలుసా? దావీదు తలంపులు, దావీదు మనస్సులోనికి వెళ్ళి చూస్తే ఆ మనస్సు ఏం చేశాడు తెలుసా? ఇతని మనస్సు ఏం జరిగిందంటే దేవుని మనస్సుతో ఆలింగనం చేసుకుంది. ఆమేన్. దేవుని మనస్సుతో ఆలింగనము చేసుకుని వెళ్ళిపోయి దేవుని హృదయాన్ని తెచ్చేసుకున్నాడు ఈయన. అందుకే దావీదుని ఏమన్నాడు తెలుసా? నా హృదయానుసారుడు, ఈడు నా హృదయాన్ని దొంగిలిచ్చాడు అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను ఎట్లా కావాలో అలా ఈడు నన్ను పట్టేశాడు, దేవుణ్ణి పడేశాడు. దావీదుని బట్టి దేవుడు ఆలోచనదే. ఎందుకో తెలుసా? అయ్యా, నేను తప్పు చేశానయ్యా, నన్ను చంపేసేయి. వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి సాష్టాంగపడి ఇక నన్ను చంపేసేయి అంటాడు. చంపేయటానికి దేవుడు రాగానే మన్ను నిన్ను స్తుతించున్నాను, నిన్నే కదా నేను స్తుతించేది అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్. హల్లెలూయా. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆ దేవుని వాక్యము ఎరిగిన వాడి నిమిత్తము దేవుడు యుద్ధం చేస్తున్నాడు అక్కడ. ఆ వాక్యము నీకు తెలిస్తే దావీదు దేవుడికి ముందరి కాళ్లకు బంధం వేశాడు. అలా నువ్వు వేయగలవా? బట్ దేవుడు అక్కడ వేశాడు. ఎందుకో తెలుసా? దావీదు ఆ యొక్క బుద్ధిని పొందుకున్నాడు. ఆ బుద్ధిని పొందుకుంటే ఆ బుద్ధిని బట్టి దేవుడు ఎలా చూస్తున్నాడు, వీడు ఎలా యుద్ధం చేస్తాడంట. వీడికైతే బుద్ధి అయితే ఇచ్చానా? ఇచ్చా. మరి ఇప్పుడు వీడు యుద్ధం ఎలా చేస్తాడో? ఆదాముకి అవ్వకి మంచి భవిష్యత్తు ఇచ్చా, నేను ఏలుబడి చేసే యోగ్యత ఇచ్చా. యు ఆర్ ద డొమినియన్ ఆఫ్ ద వరల్డ్. హల్లెలూయా. అవ్వకైతే నువ్వు సమస్తానికి తల్లివి, ఎంతో ఆధిక్యతనిచ్చా. కానీ ఎలా యుద్ధం చేస్తారంట వీళ్ళు? వీళ్ళకి మహిమనిచ్చా, సాక్షాత్తు నా మహిమనే ఇచ్చా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నా మహిమ స్వరూపం అనే వారికి ఇచ్చా నేను. ఎలా యుద్ధం చేస్తారు అంటే శత్రువు చెరలో బానిసలైపోయారు. ఇక్కడ కూడా దావీదుకి జ్ఞానం ఇచ్చాడు. ఆ దావీదుకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దావీదు ఇక్కడ యుద్ధము చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ యుద్ధము ఎలా చేయబోతున్నాడు తెలుసా? చూడండి అక్కడ ఎంత అద్భుతంగా రాయబడి ఉందో. నిజానికి 3000 మందిని వేసుకొని వచ్చాడు సౌలు. నిజానికి 3000 మందిని వేసుకొని వస్తే 2 విషయాలు జరగాలి అక్కడ. ఒకటి పారిపోవాలి, 2 ఓడిపోవాలి, అంటే చనిపోవాలి. హల్లెలూయా. సో అయితే ఇక్కడ చూడండి, అక్కడ చాలా బుద్ధిగా వ్యవహరించుంటాడు. అర్థమవుతుందా? ఒక మాట అక్కడ చాలా క్లియర్గా రాశారు. అంటే నేను చెప్తున్నప్పుడు మీకు అక్కడ ఇమాజిన్ చేసుకుంటున్నారు లేదో కానీ, సౌలు శంఖా నివర్తికి బోగా. నా మాట అర్థమవుతుందా? అంటే శంఖా నివర్తి అంటే ఇంకోటి కాదమ్మా, నిద్రపోవటానికని. ఒక గుహలోకి వెళితే ఆ గుహలో వాళ్ళు ఉన్నారంట. ఏమి స్కెచ్ చేశాడమ్మా దావీదు, ఏమి స్కెచ్ చేశాడు అసలు. ఖచ్చితంగా ఆ గుహలోకి వస్తాడని రాకముందే అతను కనుగొన్నాడంటే నా దేవుని హస్తం అతనికి తోడై ఉంది. హల్లెలూయా.
హల్లెలూయా. అక్కడ గమనించారా? అక్కడ చూడండి. థ్యాంక్ యూ లార్డ్. దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడు, అతనికి వర్తమానము వచ్చిన. అప్పుడు సౌలు ఇజ్రాయేలీలందరూ 3,000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనుల వెదుటకు బయలుదేరిన మార్గమున గొర్రెదొడ్లకు అతడు రాగా అతడు గుహ ఒకటి కనపడిన, అందులో సెక్కాని వర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములో ఉండిరి. ఆమేన్, ఆమేన్. ఆశ్చర్యంగా ఉంది కదా. నిజానికి అతను సౌలు దాంట్లోకి వెళ్తాడని ఎలా తెలుసు? అవునా కదా. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? ఆ గుహ లోపల ముందు వెయిట్ చేస్తున్నాడు శత్రువు కోసం. హల్లెలూయా. దేవుని పక్షాన ఉంటే నీ బుర్ర అలా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా అలా ప్రార్థన చేయలేము. ఎలా ప్రార్థన చేశాను తెలుసా? ఇది నీ చిత్తమే అయితే దీన్ని ఎదుర్కొనే జ్ఞానము శక్తి నాకు ఇవ్వని అడుగుతా. సమస్యని ఎలాగూ తొలగించగలనా? ఆయన అన్నాడు కదా ఒక మాట. ఏమన్నాడు? తెల్ల వెంట్రుకని పర్లేదు చెప్పండి, మనం అలాంటి వాళ్ళం, మరి మనం దేనికి పనికిరాని బలహీనలం. ఇది ఒక సందర్భంలో కూడా చెప్పా. తలుచుకుంటే కోపం తీగ చంపేసిద్ది మనల్ని. అవునా? చెప్పానా లేదా? దోమలు చంపేస్తాయి డెంగ్యూతో, కలరా తీగలు చంపేస్తాయి. కండలున్నంతమంది సరిపోదు, చిన్న కీటకం లేపేసింది మనిషిని. అవునా? ఏందది? కరోనా. మరలా వస్తుందంట, జాగ్రత్తగా ఉండండి అమ్మా. హల్లెలూయా. సో ప్రియదేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆలోచన చేస్తే అక్కడ ఆ గుహ లోపల ఆల్రెడీ ఉన్నాడంట. ఆ గుహ లోపలికి వెళ్ళేసరికి ఆ గుహ లోపల ఆల్రెడీ ఉన్నాడు. దావీదుకి సౌలుకి ఈ విషయం తెలియదు కదా, నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే సైలెంట్గా వెళ్ళి ఆ క్లాత్ కట్ చేసి, ఆ షర్ట్ క్లాత్ ఉంటుంది కదా, కట్ చేసుకుని వచ్చేసాడు. అంటే దాని అర్థం ఏంటి? షర్ట్ క్లాత్ కట్ చేశాడంటే చెప్పాలి, చెప్పాలి. నేను నిన్ను చంపగలను. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించారా? రాజు నిద్రపోయేటప్పుడు భటులు ఎక్కడుంటారు? చెప్పాలమ్మా, ఎక్కడుంటారు? ఆ గుహ బయట ఉంటారు. అవునా? 3,000 మంది సైనికులను సైతము తీసుకుని వచ్చిన సౌలుకి ఎదురైన సమస్య ఏందో తెలుసా? ఆ 3,000 మంది సైనికులు గుర్తించని జ్ఞానము అక్కడ దాగి ఉందనేది మర్చిపోయారు. ఆమేన్. అర్థం కాల, సప్పట్లు కొట్ల ఎవరు? అర్థం కావట్లా మీకు? అర్థమవుతుంది నా మాటలు? అమ్మ క్లియర్గా అర్థమవుతుందా? మీకు అర్థం అవడం కోసం చాలా క్లియర్గా చెప్తున్నా మీకు. అయితే యాక్చువల్గా సైనికులకు కూడా తెలియదు ఇంక ఈ విషయం. ఎందుకు? అతను లోన్ ఉండిపోయాడు ఆల్రెడీ. అవునా? అతను గుహ లోపల ఉన్నాడు. ఈ గుహలోనికి రాజు వస్తే రాజుతో ఎవరు ఉండరు. అందరు గుహ బయట దివిటీలు పట్టుకొని నిల్చొని చూస్తూ ఉంటారు. ఎవరు శత్రువు రాకుండా, అతని మీద ఎవరు దాడి చేయకుండా. అది కేవలం మనిషి ఆలోచన. నా దేవుని ఆలోచన ఏంటి తెలుసా? నీ పక్షాన యుద్ధము చేసే యుద్ధము యెహోవాదే అని చెప్పిన నా దేవుడు దావీదుకి ముందుగానే 5 రాళ్లను సిద్ధపరిచిన దేవుడు. నీ కొరకు ముందుగానే గుహలోకి వెళ్ళమని తలంపునిచ్చిన నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 3,000 మంది సైనికులు అతన్ని ఏం చేయలేరు. ఎందుకంటే అతను సౌలు కంటే లోనున్నాడు. అర్థమవుతుంది కదా అన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే చివరికి అతను ఏమన్నాడు తెలుసా? ఆ పై వస్త్రపు చెంగు కోసెను, సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు, అమ్మా పెద్దగా చెప్పాలి, మనసు ఎందుకు రాశాడు ఇక్కడ ఈ మాట దేవుడు? అతను ప్రాణం ఏం తీయలేదే. ప్రాణం తీశాడా సౌలుది? దీని గురించి చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అసలు అది. దావీదు కేవలం ఒక పై చెంగు అంతేనా, చిన్న షర్ట్ క్లాత్ అనుకోండి మీకు అర్థం అవడం కోసం, అలా చించేసి సౌలుని లేపి చూపిస్తాడు. చూపించినా సరే ఆయన ఏం ఫీల్ అవుతున్నాడు తెలుసా? మనస్సు నొచ్చుకుందంట దావీదుది. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుని ఎంత ప్రేమించాడో చూడండి. గమనిస్తున్నారా? శత్రువుని దావీదు ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. బట్ అదే శత్రువు అది ఈట గుచ్చి దాన్ని గుచ్చాలనుకుంటున్నాడు గోడకి. హల్లెలూయా. అంత ద్వేషిస్తుంటే శత్రువుని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. నీకుందా ఆ ప్రేమ? అయ్యా తెల్లారు కల్లా చచ్చిపోవాలి అది. అంటే పంపులు కాడ గొడవలు ఎట్టాగా ఉంటాయి.
తెల్లారి చూడకూడదు, నా బిందె పక్కన దాని బిందె ఉండకూడదు. పల్లెటూళ్ళు భలే ఉంటాయండి, ప్రార్థనలు భలే ఉంటాయి, వాళ్ళ ప్రార్థనలు కూడా అట్లుంటాయి. సో అలాగే మనం ఆలోచన చేస్తే మన శత్రుపక్షాన మన తలంపులు అలాగే ఉంటాయి. నేను ఆఫీస్కి వెళ్ళేసరికే వాడు ఆఫీస్కి రాకూడదు, వాడు జ్వరం వచ్చి పడిపోవాలి, వాడికి ఏదైనా రోగం వచ్చి మంచాన పడాలా, ఇది మన ప్రార్థన. కానీ సౌలు ఏమంటున్నాడు, దావీదు ఏమంటున్నాడు తెలుసా? మనస్సు నొచ్చుకుందంట. ఏది? కేవలం గుడ్డ కట్ చేస్తే. నా మాట అర్థమవుతుందా? ఆ హృదయం నీలో ఉందనుకో, దేవుని జ్ఞానం నీలో ఉన్నప్పుడు ఆ హృదయం నీకు వస్తుంది. నిజానికి శత్రువు మీద దాడి చేయాలని, శత్రువుని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నావంటే జాగ్రత్త సుమి, నా దేవుడు వాడి పక్షాన్ని యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా నా మాట? నా దేవుడు వాడి పక్షాన్ని యుద్ధం చేస్తాడు, నీ పక్షాన్ని యుద్ధం ఆగిపోతుంది. అలా చేసుకోవద్దు. శత్రువుని ప్రేమించు, శత్రువుని ప్రేమించు. దేవా వారిని సంరక్షించయ్యా, నీ సాక్ష్యము చూసే వరకు వారిని సంరక్షించు, నీ సాక్ష్యము చూసే వరకు వారు నిలిచే ఉండాలి. ఎందుకో తెలుసా? నిన్ను తాకిన వాడు నా కనుగుడ్డు తాకినట్టే అన్నావు. వాడు సాక్ష్యము చూడాలా, వాడు తాకింది ఎవరినో తెలుసుకోవాలా, వాడు దాడి చేసింది ఎవరినో తెలుసుకోవాలా. నా కేడమును వాడు చూడాలా, నా కేడమును చూసే దినాన వాడు నిలుచనే ఉండాలా. ఆమేన్. శత్రువును బట్టి నీకు ఆ తలంపు పుట్టాలా. నువ్వు దాడి చేయటం కాదు, నువ్వు దాడి చేస్తే కేవలం గాయాలే అవుతాయి. నా దేవుడు దాడి చేస్తే 6 అడుగుల గుంత సిద్ధమైద్ది. హల్లెలూయా. గాయాలు మంచిదా అనేది మీరు ఆలోచన చేసుకోండి. సో దాడి ఆపేసేయండి మనం, అవునా? మన దాడి ఆపేసేద్దాం, దేవునికి అవకాశం ఇద్దాం. దేవుడు నీ పక్షాన యుద్ధము చేయబోతున్నాడు. యుద్ధము యెహోవాదే. వెంటనే మనస్సు నొచ్చుకుని యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు ఈ కార్యము చేయను, యెహోవాని బట్టి అతను చంపను. అంతేనా? యెహోవాని బట్టి నేను అతన్ని చంపను. అబ్బా, మంచి అవకాశం వచ్చింది. అసలు ఈరోజు లేపేయాల్సిందండి. ఈరోజు ఎలాగైనా మూకుమ్మడిగా దాడి చేసాడు, కొట్టాల్సిందే. ఎందుకు తెలుసా? వాడు మా ఏరియాలోకి వచ్చాడన్నా, వాడు మా ఏరియాలోకి వచ్చాడు. ఈడేదో ఆస్తికి ఈడు మొత్తం కొనుక్కున్నట్టు ఆ ఏరియా. వాడు మా ఏరియాలోకి వచ్చాడు, మా సర్కిల్లోకి వచ్చాడు, మా బంధువుల మధ్యకు వచ్చాడు, మా ఇళ్ల మధ్యకు వచ్చాడు. వాడిని కొట్టాల్సిందే, నేనేందో వాడికి చూపించాల్సిందే. ఆయన చూపిస్తాడు నీకు. అర్థమవుతుందన్నమాట. సో ప్రియ దేవుని బిడ్డలారా, కానీ సౌలు దావీదు కేవలం ఆ క్లాత్ విషయంలో కూడా భయపడుతున్నాడు. నిజానికి మనస్సు నొచ్చుకున్నాడంటే దాని అర్థం ఏం తెలుసా? అయ్యో, సౌలు అభిషిక్తుడు, సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు. సమూయేలు ప్రవక్త తైలపు కొమ్ములో నుంచి తీయబడి నూనె గడ్డము నుంచి కారుతున్న అహరోను తైలము వంటిదని అభిషేకమును వర్ణించాడు నా దేవుడు. అటువంటి అభిషేకమునందున సౌలుని బట్టి దావీదు భయపడుతున్నాడు. ఈ దినమున అభిషేకమునందున సేవకుడిని బట్టి కూడా నీకు ఆ భయం ఉండదు. సిగ్గుచేటు. నీ శత్రువు సంగతి తర్వాత సేవకుడిని బట్టి కూడా ఒక గౌరవం, భయం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆలోచన చేస్తే చూడండి, ఆయన వెంటనే దావీదు పక్షముగా ఉన్నవారు చెప్తున్నారు. ఈ డిస్కషన్ అంతా ఎక్కడ జరుగుతుంది అమ్మా చెప్పాలి? ఈ డిస్కషన్ అంతా ఎక్కడ జరుగుతుంది? అమ్మయ్య, అందరు ఇక్కడే ఉన్నారు, దేవునికి స్తోత్రం. అది అలా ఊహించుకోవాలని నేను చెప్పేటప్పుడు. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది ఇదంతా? గుహలో. సైనికులు ఎక్కడున్నారు? దావీదు సమస్య ఆవల దూరాన ఉంది, దావీదుకు పరిష్కారం ఆయన సమీపంలో ఉంది. ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆయన మీద దేవుడు చెప్తున్నాడు, ఆయన పక్కన ఉన్నవారు చెప్తున్నారు, ఆలోచించి మీ దినమున యెహోవా నిన్ను ఎలా గుహలో నా చేతికి అప్పగించునో అది నీవు కండ్లారా చూచితివే అని అక్కడ కూడా వేడుకుంటున్నాడు. చూసారా? యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక నా ఏలిని వాడిని నేను చంపనని నేను చెప్పి తిని దావీదు పక్కన వారితో చెప్తున్నాడు. పక్కన వారు మనకి ఎప్పుడు చెప్తా ఉంటారు, ఏరా చేతికి దొరికిన వదిలిపెట్టేవేంద్రా? అవునా? అవునా కదా? వదిలిపెట్టాలి. ఏం చేయాలి? వదిలిపెట్టాలి.
ఎందుకు తెలుసా? నీవు వదలబోతున్నావు, దానికి సమాధానం నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఈ క్రియలను బట్టి వెంటనే శత్రు నటన ఆరంభమవుతుంది ఇప్పుడు. ఎందుకు? సౌలు త్రెట్టంలోకి వచ్చేసాడు. చుట్టూతా దావీదు స్నేహితులు, దావీదు పరివారం ఉన్నారు. సౌలు చూస్తే పడుకొని ఉన్నాడు. ఆల్రెడీ గొడ్డే కట్ చేశాడు, నా పేక ఎంతసేపు కట్ చేస్తాడు అనుకున్నాడేమో సౌలు. అనుకొని వెంటనే కాళ్ళ బేరానికి వచ్చేసాడు. ఆ 24:16 రాయబడి ఉంది, చదువమ్మా. 16. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు, దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచిపెట్టినందుకు ఈ దినమున నీవు నా ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితిని కనుక నీవు నాకంటే నీతిపరుడవు. చాలమ్మా. ఇక్కడ చూడండి, సౌలు చెప్తున్నాడు, నన్ను చంపకుండా వదిలేసావు, అందును బట్టి నీకు చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శత్రువు అయితే నేను ఇబ్బంది పెట్టాడో, ఏ శత్రువు అయితే నేను ఉక్కిరి బిక్కిరి చేశాడో, ఆ శత్రువు ఇప్పుడు నీ ముందు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. హల్లెలూయా. ప్రాణ భయముతో గజగజలాడుతున్నాడు. గజగజలాడి మోకాళ్ళ మీద పడి బతిమలాడుతున్నాడు. ఆడుతున్నాడా? ఆ బతిమలాడటం తాగిపోయాడా? నీవు నీతిపరుడవు. ఆమేన్, ఆమేన్. నువ్వు వేచి చూసింది ఆ ఘనతే వచ్చింది కదా. హల్లెలూయా. సో నా నీకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వు చేయాల్సింది యుద్ధము కాదు. యుద్ధం ఎవరిది? యెహోవాది. ఇంతటిది అయిపోయిందా? అవలా అయిపోయింది కదా. అవలా వెంటనే రెండోసారి దాడి చేశాడు. ఎవరు? సౌలు ఏం చేశాడు? రెండోసారి మరలా దాడి చేశాడు. 26వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. అంతటా జిఫీయులు గిబియాలో సౌలు నొద్దకు వచ్చి దావీదు యెషీమోను ఎదుట హకీలామన్యములో దాగి ఉన్నాడని తెలియచేయగా అతడు దావీదు పాళ్యములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలెకు, అదంతా మీరు తర్వాత మీరు ధ్యానించండి, నీతో కూడా నేనే వత్తురని అభిషేయ నేను. అప్పుడు అభిషేయ దావీదుతో, దేవుడు ఈ దినము నీ శత్రువుని నీకు అప్పగించాను కాబట్టి నీ చిత్తమైతే ఈ ఈట ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటవెత్తును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేతుననగా దావీదు, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని చంపి నిర్దోషియగుట ఎవనికి సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. గమనించారా? రెండోసారి మరలా దొరికాడు సౌలు. రెండోసారి మరలా దొరికినప్పుడు మరలా అక్కడ అభిషేక్ అంటున్నాడు, దొరికాడు. కానీ అదే మన పక్కన వాళ్ళు అంటారుగా, మన బంధువులు, నువ్వు చేతగానుడివి అంటారు కదా. నువ్వు దేనికి చేతగానుడిరా, దొరికినోడిని వదిలేసావు అంటారు కదా. ఆ చేతగానుడు అన్నవాడి చూని గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక అతన్ని నేను చంపకూడదు అంటాడు. మొత్తం అంతా అయిపోగానే అప్పుడు ఒక మాట చెప్తాడు. వాక్యము తిని 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 ధ్యానించి 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 ప్రవచించటం ఆరంభిస్తున్నాడు దావీదు భక్తుడు. ఏమన్నా తెలుసా? 10వ వచనం చదువమ్మా. యెహోవా జీవముతోడు యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయము వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. చాలమ్మా, ఇటు చూడాలి అందరు నాకెళ్ళి. ఇప్పుడు ఏమన్నాడు చెప్పాలి. యెహోవా చెప్పాలా అమ్మా? ఇది చదువుకొని రేపటి నుంచి ఆ పని చేయబాకండే. దేవుడు తోడు, నువ్వు వాడిని లేపేయి అంటావేమో పోయి అంటే అనమాకండే. దావీదు లెక్క వేరు, ఆయన చెల్లించింది వేరు, మనం కాదు అట్లా. అక్కడ ఎవరి మీద ఒట్టేశాడు? యెహోవా జీవము, యెహోవా మీద కాదు, యెహోవా జీవము తోడు అంటే నువ్వు బ్రతుకున్న దాని మీద తోడు. ఏమైపోతాడు చెప్పాలా? అతడు అపాయం వలన చచ్చును లేదా. సౌలు ఎట్ట చచ్చిపోయాడు? యుద్ధంలోనే చనిపోయాడు.
అప్పుడు దాకా వాక్యమును ధ్యానించి ఉన్న దావీదు కాస్త సమయము రానే వచ్చింది, నోటితో ప్రవచించడం ఆరంభించాడు. నీ బ్రతుకులో ప్రవచించు. నీ బ్రతుకులు కూడా నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి నువ్వు ఎదగాల్సింది, వదగాల్సింది, పెరగాల్సింది మందిరములో ఆ వాక్యమును తిని భుజించి బలిసిపోవాలి. ఐ మీన్ టు సే, ఆత్మీయంగా బలిసిపోవాలి. ఆమేన్, ఆమేన్. ఆ వాక్యముతో గాలి కొట్టి 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 ఉబ్బిపోవాలి. నువ్వు వాక్యముతో, ఆ వాక్యముతో ఉబ్బిపోయిన నీ నుంచి రావలసినది ఏంటో తెలుసా? ప్రవచన వాక్కు. నీ శత్రువు బ్రతుకుని ప్రవచించే వాక్కు రావాలి. నీ శత్రువు బ్రతుకుని నిర్ధారించే జీవితంలో ఉండే నీతి నీ బ్రతుకులో ఉండాలి. హల్లెలూయా. అంతేగాని ఇటు పోయి ఒక పని చేసి, ఇటు పోయి ఒక పని చేసి, ఇక్కడికి వచ్చి దేవుడు తోడు వీడు చచ్చిపోవాలి. ఈ రెండు పనులు మటుకు గుర్తుండవు. మీకు అర్థమైతే చాలు. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా అక్కడ మనం గమనిస్తే దావీదు ఒక మాటని ప్రవచించేశాడు. దేవుడు ఆలోచన చేస్తున్నాడు. నిజానికి వీడికి చాలా దాడులు ఎదురవుతున్నాయి. దేవుడు చూస్తూ ఉన్నాడు. అరే, వీడి మీద చాలా భయంకరమైన దాడి ఎదుర్కొంటున్నాండే, చూద్దాం ఏం చేస్తాడు. ఒకసారి, 2 సార్లు బాగానే ఉంది, దాడులు భయంకరంగా జరుగుతున్నాయి అనే లోపే దావీదు హృదయానుసారుడు కదా, ఆయన చూస్తున్నాడని ఆయన కూడా పని అప్పగిచ్చాడు. నువ్వు చూసింది చాలు కానీ ఈ పని చెయ్యి. ఏమన్నాడు దేవుడితో? ఈ పని చెయ్యి. అతను ఎట్ట చచ్చిపడతాడు తెలుసా? నేను ఎట్టాగు చంపలేకపోతున్నా. ఎందుకు? ఇచ్చావు కదా ఒకటి జ్ఞానం, నీ సుబుద్ధి నాకు ఇచ్చావు. నేను ఎలాగో చంపలేకపోతున్నా, నువ్వు చంపేసేయి. ఎలాగా? యుద్ధములోను, అవునా, అపాయములోను. అయితే ఇక్కడ చూడండి, యుద్ధమునకు పోయి చదవాలమ్మా, అది యుద్ధమునకు పోయి యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయము వలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును. అదేంటి అలా రాశారు అక్కడ? గమనించారా? అపాయము వలన నశిస్తారు, యుద్ధములో చనిపోతారు. ఏంటి రివర్స్ చేసి రాశారు? గమనించారు ఎప్పుడన్నా? అపాయము వలన చచ్చును, యుద్ధములో నశిస్తారా? యుద్ధంలో చనిపోతారు కదా. అదే నా దేవుని ఎత్తుగడ. హల్లెలూయా. ఈ మాటే మనం చూడబోతున్నాం. త్వరగా ముగించేసుకుందాం. అతడు అపాయము వలన చచ్చును, యుద్ధమునకు పోయి చచ్చును అనలేదు. మన మాట అర్థమవుతుంది? నా మాట నీకు? యుద్ధమునకు పోయి చచ్చును అనలేదు. యుద్ధమునకు పోయి అంటే దేవుడు ఏదో కొత్త రకమైన స్కెచ్ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధమునకు పోయి కానీ యుద్ధమునకు పోయి చనిపోవాలి కదా. నశించను అంటున్నాడు ఏంటి? ఏదో ఉంది ఇక్కడ. అంటే దావీదు ఏదో అందిస్తున్నాడు దేవుడికి. దావీదు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడికి ఏదో లీడ్ ఇస్తున్నాడు. అంటే మీకు అర్థం అవడం కోసం, దేవుడికి మనం ఇచ్చేది ఏంది? మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. దేవునికి ఏదో ఒక ఆలోచన ఇస్తున్నాడు. నేను ఇబ్బంది పడ్డాను, నా ఇబ్బందికి నువ్వు ఖచ్చితంగా చెల్లించాల్సిందే. అందుకే కదా అన్నారు అక్కడ ప్రకటన 6:9లో, నాదా సత్య స్వరూపి నీవి ఎందాక అన్నారా లేదా? పరిశుద్ధులందరూ ఆ మాట మాట్లాడతారు. నీలో ఆ వాక్యము ఉంటే నీ వాక్యములో యథార్థత ఆ మాటనిస్తుంది. ఎందాక తీర్పు తీర్చకై ఉంటావు? నువ్వు నా చేతులు కట్టేశావు, నువ్వెప్పుడు తీర్పు తీరుస్తావు? యుద్ధము యెహోవాదే అని నేను కొన్ని దినాలుగా ప్రకటిస్తున్నా. ఎలా తీర్పు తీరుస్తావు? నా శత్రువు ఇంకా సజీవంగా బ్రతికే ఉన్నాడు. నా శత్రువు చూస్తే నా మీద దాడి చేయటం ఆపటం లేదు. ఇంకెప్పుడు చేస్తావు యుద్ధం అని అనేలోపు ప్రవచించటం మర్చిపోయా. అయితే చాలా వినూత్నంగా ప్రవచించాడు. ఏమని? అపాయము వలన మరణించును, చచ్చును. యుద్ధములో నశించరు ఎవరు, యుద్ధములో చనిపోతారు. ఇది
దావీదు యొక్క హృదయం, దేవుని యొక్క హృదయం అది. హల్లెలూయా. అర్థమవుతుందన్న మాట. సో ఇక్కడ నుంచి చూద్దాం ఒక మాట. అయితే అక్కడ మనం గమనిస్తే థ్యాంక్ యూ, అదే అధ్యాయంలో 23వ వచనం చదవమ్మా. దావీదు, రాజా, ఇదిగో నీ ఈట నా యొద్దనున్నది, పనివారిలోనొకడు వచ్చి దాన్ని తీసుకొని వచ్చును. యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను. నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనొల్లక పోయినందున ఆయన నా నీతిని, నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. చాలమ్మా, ఇటు చూడాలి, అందరు నాకు ఇల్లు చూడాలి. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, పోయినసారి ఏం తెచ్చాడు? చించి ముక్క తెచ్చాడు అనుకుందాం, కొద్దిసేపు మీకు అర్థం అవ్వటం కోసం. ఈసారి ఏం చేశాడంటే, అతని దగ్గర ఉన్న ఈటను నీళ్ల కుండ, దాన్ని ఏమంటారు, కూజా లైక్, దాన్ని తీసుకొచ్చి చెప్తున్నాడు, రాజా నేను నిన్ను చంపగలను, బట్ నా దేవుని చేత నువ్వు అనాయింట్ చేయబడ్డావు, నేను నిన్నేమి చేయలేను. కానీ ఆయన నా నీతిని, నా విశ్వాస్యతను, అవునా, మనకుందా? ఆ విశ్వాసం మనకుందా? యుద్ధము యెహోవాదే, ఆ విశ్వాసం మనకుందా? ఖచ్చితంగా యుద్ధము చేయక మానడు ఆయన. దాన్ని బట్టి అక్కడ మాట్లాడుతున్నాను, ఆయన నా నీతిని, నా విశ్వాస్యతను చూసి, చెప్పాలి, నాకు ప్రతిఫలము. అమ్మా, ఇక్కడే చాలా క్లియర్గా వినాలి నా మాట. 2 విషయాలు పలికాడు ఇక్కడ దావీదు. అక్కడేమో ప్రవచిస్తున్నాడు, ఇక్కడ ప్రవచనానికి సమాధానం పొందుకున్నాడు. యు గాట్ మై పాయింట్? నా పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. దయచేయును గాక అన్నాడా, దయచేయును అన్నాడా? చెప్పాలమ్మా. ఆయన నా నీతిని, నా విశ్వాస్యతను చూచి నాకు దయచేయును గాక. అవునా? దయచేయును అంటే ఇట్ ఈస్ డన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇట్ ఈస్ డన్. 2 విషయాలు అక్కడ జరిగాయి. ఒకటి, పైన చూస్తే ఏమనుంది అక్కడ, 10వ వచనంలో ప్రవచించాడు, 23వ వచనంలో దాన్ని పొందుకున్నాడా? ఈ దినాన నీ శత్రువు మీద కూడా నా దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చాడు. నమ్మినవారు ఆమేన్ అని చెప్దామా? ఆమేన్, ఆమేన్. అయితే ఇచ్చాడా? ఇప్పుడు ప్రతిఫలం ఇచ్చాడా? చూపి. లేదు, ఖచ్చితంగా ఆయన ఇచ్చాడు. నమ్మినవారు ఆమేన్ అని చెప్దామా? ఆమేన్, ఆమేన్. సో ఆ విధంగా ఉండగా ఆ గడిచిన దినాల్లో రెండోసారి అటాక్ అయిపోయింది. శత్రువుకి నీ పైన దాడి చేసే అవకాశాలు ముగిసిపోయాయి. యోబు పైన దాడి చేసే అవకాశాలు సాతానికి ముగిసిపోయాయి. ఒక సమయం వస్తుంది, ఆ సమయము ప్రవచించిన దాన్ని బట్టి దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీ బ్రతుకులో ఉద్యోగము లేక బలహీనపడుతున్నావా? లెట్ us raise your voice. Prophecy. You have to prophesy in your life. Prophesize in your life. ఎందుకంటే నీ జీవితంలో ప్రవచనంగా ప్రవచించు. అక్కడ దావీదు ప్రవచించాడు, వెంటనే దానికి సమాధానం పొందుకోబోతున్నాడు. ఎలాగో తెలుసా? దావీదు ఎన్నిసార్లు విడిచిపెట్టాడు అతని ప్రాణాన్ని? చెప్పాలి. 2 సార్లు విడిచిపెట్టాడు. రైట్? దావీదు విడిచిపెట్టాడా లేదా? నువ్వు కూడా విడిచావా లేదా? నీ బ్రతుకులో విడిచావా లేదా? నీ శత్రువుపై దాడిని ఆపేసి విడిచావా? దేవుని పైన ఆనుకున్నావా? యుద్ధము యెహోవాదే. విడిచేవా? దావీదు ఎన్నిసార్లు విడిచాడు? దావీదు విడిచేశాడా? ఇప్పుడు నా దేవుడు విడవబోతున్నాడు సౌల్ని. గట్టికి చప్పట్లు కొట్టి దేవుడు నామని కనపరుద్దాం. ఎలాగా అంటారా? చూడండి, 31వ అధ్యాయం 1వ వచనం చదువమ్మా.
31వ అధ్యాయము అంతలో 1వ. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా క్లియర్గా వినాలి. ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల ఎదుట నుండి పారిపోయేరి. గిల్బోవా పర్వతం వరకు ఫిలిస్తీన్ల వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. సౌలు అందరు నాకేం చూడాలి. ఆ సందర్భము ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీల మీద యుద్ధం చేస్తున్నారు, మనందరికి తెలుసు. ఆ సందర్భంలో నిజానికి సౌలు యుద్ధంలోకి వెళ్ళాడు. ఒకటి యుద్ధంలో రెండు జరగాలి. ఒకటి గెలవాలి, ఓడిపోవాలి, లేకపోతే బ్రతకాలి, లేకపోతే చనిపోవాలి. కానీ దావీదు చెప్పాడు ఒక మాట, యుద్ధములో చచ్చిపోకూడదు, యుద్ధములో నశించాలి. అతను అర్థమవుతుందా? అపాయములో చచ్చిపోవాలి, యుద్ధములో చచ్చిపోకూడదు. యుద్ధములో చచ్చిన వాడిని ఏమంటారు? వీరుడుగా చచ్చిపోతే దేవుడు నీకేమి ఇచ్చినట్టు సమాధానం? అతను యుద్ధములో చనిపోకూడదు, యుద్ధములో నశించిపోవాలని చెప్పాడు దావీదు. ఆమేన్. సో ఆ మాటకి దేవుడు యాక్సెప్ట్ చేశాడు. ఆమేనని పలికాడు. ఆమేనని అధికారము కలిగిన నా దేవుడు ఆమేనని పలికాడు. నీ ప్రవచించిన దాన్ని ఆమేనని పలికే శక్తిమంతుడు ఇక్కడ దావీదు జీవితంలో ఆమేనని పలికాడు. ఆమేన్. ఎలాగో తెలుసా? నిజానికి అతని పైన ఫిలిస్తీన్లు దాడి చేస్తున్నారు. దావీదు 2 సార్లు విడిచిపెట్టేశాడు. దావీదు విడిచిన ఆ యొక్క సౌలు జీవితాన్ని, సౌలు శరీరాన్ని నా దేవుడు కూడా విడిచేశాడు. నాకు వీడి శరీరంతో పని లేదు అనుకున్నాడు కనుకనే ఆఖరికి అతని పక్కన ఆయుధాలు మోసేవాడు కూడా చంపలేదు. అర్థమవుతుందన్నమాట? అర్థమవుతుందా? ఆయుధాలు మోసేవాడు కూడా చంపలేదు. అందుకే ఏం చేశాడు? తన కత్తి అలా పెట్టుకుని ఆ కత్తి మీద తనే పడి చనిపోయాడు. శత్రువు తీసుకున్న గోతిలో తానే పడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొర్దెకై కోసం తీసిన గోతిలో హామాను పడ్డాడు. ఆమేన్, ఆమేన్. నీ కొరకు తీయబడిన గోతిలో నీ శత్రువే పడబోతున్నాడు. ఆమేన్. యుద్ధం ఎవరు చేయాలి? చెప్పాలి పెద్దగా. యుద్ధము యెహోవాదే. నువ్వు నేను యుద్ధం చేస్తే యుద్ధంలో చచ్చినట్టు ఉంటుంది కానీ నశించినట్టు ఉండదు. అర్థమవుతుందన్నమాట? యుద్ధములో నశించాడు. యుద్ధములో చనిపోయిన వాడికి విజయం ఇస్తారు, కానీ అక్కడికి విజయము కూడా అతనికి చేరటానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? ఎన్నో సార్లు దావీదు అసహనంతో కృంగిపోయాడు, వేదన చెందాడు. అయ్యా ఇంకెంతకాలము నాకు ఈ పరీక్ష అని అరణ్యములో పాలయ్యాడు. చీకటిలో ఎంతో కాలంగా మొరపెట్టాడు. వచ్చిన అవకాశాలను చేజార్చుకున్నావని నీవు అనుకోవచ్చు, చేజార్చుకున్నానని నీ ప్రక్కని వారు అనొచ్చు, చేజార్చుకున్నావని నీ బంధుమిత్రులు అనొచ్చు, కానీ నీ యొక్క ఫలము చేజారదు. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఫలము దయచేయును. ఆమేన్, ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి ఇక్కడ గమనిస్తే దావీదు పలికిన మాటని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. హల్లెలూయా. దావీదు 2 సార్లు తన ప్రాణాన్ని విడిచేస్తే దేవుడు జీవితకాలం అతని ప్రాణాన్ని విడిచేశాడు. ఆమేన్, ఆమేన్. ఎవరి ప్రాణాన్ని అంటే సౌలు ప్రాణాన్ని. సౌలుకి బ్రతికే లేకుండా చేసేసాడు, సౌలుకి గెలిపే లేకుండా చేసేసాడు, సౌలుకి పరలోక ప్రవేశమే లేకుండా చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు విడిచిన తన ప్రాణాన్ని ఈ ప్రాణం నాకు కూడా అవసరం లేదని దేవుడు విడిచేశాడు. నువ్వు విడిస్తే నా దేవుడు అక్కడ విడిచేస్తాడు.
హల్లెలూయా. ఆయన విడిస్తే ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు గెలిచే ఉంటావు. ఆమేన్, ఆమేన్. నిజానికి ఆ ప్రాణానికి విలువ లేకుండా చేసేసాడు దేవుడు. ఆ ప్రాణానికి విలువ లేకుండా చేసేసాడు సౌలు ప్రాణానికి. అవునా కదా? నిజానికి ఆయుధములు మోసేవాడు పొడిచినా కూడా యుద్ధములో చనిపోయేవాడు. నిజానికి అతను అవమానపడ్డాడు. అయ్యో, ఎవడో ఫిలిస్తీయుడు సున్నతి లేనివాడు నన్ను పొడిచే కంటే, అరే సున్నతి ఉన్న నీవే నన్ను పొడిచేయి. దేవుడు ఆ యొక్క ఆయుధములు మోసేవాడిలో కూడా పనిచేశాడు. అతను సైతము పొడవలేదు. అతని కత్తితో అతనే పొడుచుకున్నాడు. అతను తీసుకున్న గోతిలో అతనే పడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. సుప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన నా దేవుడు యుద్ధము చేయబోతున్నాడు నీ పక్షాన. హల్లెలూయా. ఏదైతే దావీదు భక్తుడు ఆ దినాన 1 సమూయేలు 17:47 ఒక మాట అంటాడు. చదవమ్మా, ఇప్పుడు చదువు మాట. 17:47. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువాణి అందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆమేన్. ఇక్కడ కూడా చూసారా దావీదుని మనసు వింటున్నారా? ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును గాక అన్నాడా? అతను ఏదైనా సరే దేవుని హృదయంలో నుంచి మాట్లాడతాడు. గాక అనడు. మనం అంటాం, నేను ఇలా చేయకుండును గాక, గాక. అలా ఏదో మనం ఏదో పెద్ద బలవంతులంగా కంట్రోల్ చేసుకుంటున్నట్టుగా, అయ్యా నేను ఎలాగైనా వాడిని చూడకుండా ఉండును గాక, అటువైపు వెళ్లకుండా ఉండును గాక, వాడు పిలిచిన ఫంక్షన్కి నేను వెళ్లకుండా ఉండును గాక, వాడు వెళ్ళిన ప్రదేశంలోకి నేను వెళ్లకుండా ఉండును గాక. ఏదో మరి ఆ ఫంక్షన్ ఇద్దరు ఖర్చు పెట్టి చేసుకుంటున్నట్టు అట్లా ఉంటుంది అనమాట. అది మన తలంపులు ఎలా ఉంటాయి. సో ప్రియదేవుని బిడ్డలారా, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గాకాలు ఉండవు ఆయన దగ్గర. ఇట్ ఈస్ డన్. ఆమేన్, ఆమేన్. అప్పుడు కూడా చూసావా దావీదు భక్తుడు ఏమంటున్నాడు? 17:47 యుద్ధము యెహోవాదే, యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడు. మన తలంపులు ఎలా ఉంటాయి తెలుసా? ఎలా యుద్ధం చేస్తాడు నా పక్షాన? ఈయన్ని లేపేస్తాడా? ఈయన్ని ఎచ్చి పొడుస్తాడా? తెల్లారి వచ్చి రాత్రే ఈడు నేను ఆఫీస్కి వెళ్ళేసరికి ఈయన నేను చూడకుండా ఉంటానా? ఇవి మన ఆలోచనలు. కానీ నా దేవుడు వాడికి గెలిపే లేకుండా చేస్తాడు. కేవలం నిన్ను బట్టి, నీ నీతిని బట్టి, నీ విశ్వాస్యతను బట్టి దేవుడు నీ జీవితాల్లో మేలైన కార్యమును చేసి యుద్ధమే చేయని నీకు విజయ పతాకము నీ బ్రతుకులో ఎగరవేస్తాడు. ఆమేన్. యుద్ధమేమన్నా దావీదు చేశాడా? యుద్ధం చేయకుండా నిలబడి చూశాడంతే. దొరికిన వాడిని చంపకుండా నిలబడి చూశాడంతే. నువ్వు ఇడు ఇంకెందుకు ఇడు? ఇదే మన లైఫ్. అరే దొరికాడు రే, ఎక్కడరా? ఇదేగా మనం ఫోన్లు చేసి, అరే బాబాయ్ ఇదిగో ఇప్పుడే ఈ రోడ్లోకి వచ్చాడంట. ఇయే మన తలంపులన్నీ. విడిచి చూడు, నా దేవుడు విడవబోతున్నాడు వాడిని. విడవటం అంటే అర్థమైంది కదా. మళ్ళీ దేవుడు విడిస్తే పరలోకం కూడా ఉండదు వాడికి. అర్థమవుతుందా? పరమందున్న దేవుడు విడిచాడంటే పరలోకం కూడా ఉండదు. సో నీ పక్షాన నా దేవుడు యుద్ధం చేస్తే అక్కడ రాజైన సౌలును సైతం విడిచేశాడు. అయ్యో, దావీదు 2 సార్లు విడిచాడు కదా, నేను విడిచేద్దాం వీడిని. ఇంకా వీడికి అసలు గెలిపే లేకుండా విడిచేద్దాం అనుకొని సౌలును విడిచేశాడు. దేవుడు నీ పక్షముగా ఆ రీతిగా యుద్ధము చేయబోతున్నాడు. నేడు మొదలుకొని నీ జీవితంలో దినములు ముగిసిపోతున్నాయా, రోజులు అయిపోతున్నాయా, సంవత్సరాలు గడిచిపోతున్నాయా, అయినా పర్వాలేదు, యుద్ధము యెహోవాదే, యుద్ధము దేవుడిదేనని నీవు నింపాదిగా నిలుచుని చూసిన నాడు నీ కళ్ళ ఎదుట మునిపెన్నడును చూడని విధముగా కని విని ఎరుగని రీతిలో ఎర్ర సముద్రము చీలబోతుంది. ఆమేన్. ప్రకృతి కార్యాలను సైతము నా దేవుడు ఆధీనంలోకి తీసుకోబోతున్నాడు. నిన్ను బట్టి ప్రకృతిని ఆజ్ఞాపించబోతున్నాడు. ఆమేన్.
ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా మన బ్రతుకులో కూడా మన జీవితాల్లో ఉన్న శత్రువు ఆ రీతిగా నశించటానికి అట్టి నీతి అట్టి విశ్వాస్యతను మనము కాపాడుకొనులాగున దేవుని యందు విశ్వసించి మనం ముందుకు నడవలసిందిగా ప్రభుదాసుడిగా తెలియజేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ లేచి నిలుచున్నట్లయితే మనలను కృంగదీయును, వ్యాధులు మనలను పడదీయును, వ్యాధులు మనలను పడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన, ఏగో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన, అద్భుత దేవుడు మనకుంటా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. పలుకుదాం, యుద్ధం మీదేనయ్యా అని పలుకుదాం. జయము మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, 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 యుద్ధము యెహోవాదే. హల్లెలూయా.